జి శంకర్రాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట్, హైదరాబాద్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయ, తిరుమలగిరి విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు నియమాల గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణలు చేస్తారు వాటిని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడపరాదని, అది చట్టరీత్యా నేరమని తెలిపారు. అలా వాహనాలు నడిపితే వాహన యజమానికి 25,000 రూపాయలు, వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు రద్దు చేయబడుతుంది. వారికి పై చదువులకు పాస్పోర్ట్ మరియు వీసా జారీ కాదని చెప్పారు. 6 సంవత్సరాలు నిండిన వారు 50 సీసీ వెహికల్ నడపొచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకోవాలన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి మరియు తల్లిదండ్రులను, గురువులను పూజించాలి అని చెప్పారు. అలాగే వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, ప్రిన్సిపల్ నాగభవాని, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో చాప్టర్ అది 8th 9th క్లాస్ వరకు చేయలేబట్టండి. అందులో ఉందా లేదా చూద్దాం. సోషల్ స్టడీస్ దాన్ని యాక్సిడెంట్ అంటారు. మీరు సడన్గా ఇన్ని మెయింటైన్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? ఇది నుంచి ఎలిమెంట్ ఉన్నాయమ్మా, ఎప్పుడు ఎగబెట్టదా. ఫ్లోర్లో డైరెక్ట్ నీవు జస్ట్ అంటే లిఫ్ట్ ఉండదు. శ్రీనివాస్ రెడ్డి గారి మరియు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున మేము చిన్నపిల్లలకు, కాలేజీ విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, బస్ డ్రైవర్లకు, టీచర్స్కు అందరికీ కూడా ట్రాఫిక్ సంబంధించిన విద్యను వాళ్లకు ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోజు ఎంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పేసి వాళ్ళకు చిన్నతనం నుంచే ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఉంటే కొన్ని ప్రాణాలన్నా నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రతి స్కూల్ను కవర్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు అవేర్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో యంగ్ ఫెల్లో చనిపోతున్నారు. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మైనర్ డ్రైవింగ్ కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మైనర్ డ్రైవింగ్ దయచేసి ప్రోత్సహించకండి. పూణేలో ఒక 20 రోజుల క్రితం ఒక మైనర్ డ్రైవరు తన యొక్క పోర్ష్ కార్ను 200 కిలోమీటర్ల వేగంతో నడిపి ఇద్దరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క మరణానికి కారణమయ్యారు. కాబట్టి అందరూ తల్లిదండ్రులకు, పెద్దలకు, టీచర్స్కి అందరికీ విన్నపం ఏమిటంటే 18 ఇయర్స్ వరకు వారికి పాదచారులు 40% పాదచారులు చనిపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు, పెద్దలు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ రూపేనా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపేనా అందరికి కూడా కళ్ళకు కట్టినట్టు. ఎందుకోసం అంటే ఓన్లీ చెవుల ద్వారా వింటే లోపలికి వెళ్ళదు, కన్నుల ద్వారా కూడా లోపలికి, చెవుల ద్వారా కళ్ళ ద్వారా వింటే లోపలికి వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ మేము కవర్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీ క్షేమం గురించి, పక్క వాళ్ళ క్షేమం గురించి. థ్యాంక్ యూ.